సంక్రాంతి పండక్కి ముందు రోజు, ఒక భోగి రోజున ఈ చిన్న పాప తన అక్క, తమ్ముడితో కలిసి ఇంటి ముందు ముగ్గులేస్తోంది. ఆనందంగా ఆడుకుంటున్న ఆ సమయంలో ఒక అదుపు తప్పిన ఒక వెహికల్ వచ్చి వీళ్ళని సడెన్‌గా ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఆ ప్రమాదంలో ఈ పాపకు దురదృష్టవశాత్తు షోల్డర్ మొత్తం కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అయింది. దాంతో పాటు చేతికి సంబంధించిన వేళ్ళకి ముఖ్యమైనటువంటి నరం దట్ ఈస్ కాల్డ్ రేడియల్ నర్వ్ అనేటువంటిది కూడా దెబ్బతిని రేడియల్ నర్వ్ పాల్సీ వచ్చింది. దీంతో పాటు పాప అపస్మారక స్థితిలో హెడ్ ఇంజరీ వల్ల అలా పడిపోయి ఉంది. ఆ అర్ధరాత్రి మన దగ్గరికి తీసుకొచ్చినాక ఫస్ట్ మనం హెడ్ ఇంజరీకి వైద్యం చేసి, తర్వాత షోల్డర్ ఫ్రాక్చర్‌కి సర్జరీ చేసి, తర్వాత ఒక 4 వీక్స్ కంప్లీట్‌గా కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే దానికి సంబంధించి రేడియల్‌లోకి సంబంధించి కేవలం మందుల మీద పెట్టి మనం వైద్యం చేసి చూసాము. ఎప్పుడైతే 1 మంత్ అయినా కూడా పాప చేత్తో పెన్ పట్టుకోలేకపోతుందో, అప్పుడు మనం వైద్యం చేసి, దానికి రేడియల్ నర్వ్ ట్రీట్మెంట్‌కి కూడా స్టార్ట్ చేసి, దానికి సర్జరీ కోసం కాలు నుండి ఒక సూరల్ నర్వ్ గ్రాఫ్ట్‌ని తీసుకొని దాన్ని రివర్స్ చేసి, మల్టిపుల్ లేయర్స్‌లో వాటిని అరేంజ్ చేసి, రేడియల్ నర్వ్ డిస్టల్ టు డిస్టల్ ఎనాస్టమోసిస్ చేసి, పర్ఫెక్ట్‌గా రేడియల్ నర్వ్ ఫంక్షన్‌కి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఒక 45 రోజుల తర్వాత అన్ని ఫిజియోథెరపీలు అన్నీ చేయగా, గ్రాడ్యుయల్‌గా ఈ పాప వేళ్ళు ఎక్స్‌టెన్షన్ మూవ్‌మెంట్ రావడం జరిగింది. ఇలాంటి సర్జరీస్ అన్నీ తట్టుకుని ఆ చిన్న పాప చదువులో ఇంటర్మీడియేట్‌కెళ్ళి జాయిన్ అయ్యి బైపీసీ తీసుకొని ముందుకు వెళ్లి చదువుకోవడం చాలా సంతోషంగా ఉంది.